శ్రీమంతాన్ని సంతోషంగా జరుపుకుంటుంటే నువ్వు ఈ రోజే వెళ్ళిపోవటానికి రెడీ అయ్యావేంటి కార్తీక్? నా పేరు కార్తీక్ కాదు సార్, బాలాజీ. ఓ బాలాజీవా? నేను కార్తీక్ అన్నానేంటి? ఇప్పుడు మాధవరావు గారు అబ్బాయి కార్తీక్ కాదు, మాధురిని పెళ్లి చేసుకున్నావే ఆ కార్తీక్ కదూ? అసలు ఎవరు సార్ ఆ కార్తీక్? చంపేస్తున్నారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అవును, నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదు, కానీ నువ్వెందుకలా కంగారు పడుతున్నావో నాకు అర్థమవుతుంది. చూడు, జన్మనిచ్చిన తండ్రిని మోసం చేసావు, పునర్జన్మనిచ్చిన డాక్టర్ని మోసం చేసావు, కట్టుకున్న భార్యను మోసం చేసావు, కానీ నన్ను మోసం చేయలేవు కార్తీక్. చూడు, నీకు ఆపరేషన్ జరిగిన క్షణం నుంచి నేను నీ దగ్గరే ఉన్నాను. గృహలోకి వస్తూ నువ్వు మాధురి మాధురి అని కలవరించావు. మాధురి 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 మాధురి. మాధురి ఎవరు? నీ తల్లే, చెల్లె? కాదు, నువ్వు తాళి కట్టిన భార్య. నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు, నువ్వు కార్తీక్ కావు? అవును, నా పేరు కార్తీక్. మరెందుకు ఈ నాటకం ఆడావు? మాధురి కోసం. మాధురి కోసమా? మాధవరావు, బాగున్నావా మాధవరావు? కార్తీక్, 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 ఒరే కార్తీక్. ఇప్పుడే కదా ఆపరేషన్ జరిగింది, అంతలోనే ఎమోషనా? నువ్వు ఏం మారలేదు మాధవరావు. మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదురా. అది సరే కానీ మాధురి ఎలా ఉంది? ఏమైంది? అయ్యో, మాధురికి న్యాయం చేయాలన్న తాపత్రయంతో నీకు అన్యాయం చేశాను బాబు, నన్ను క్షమించు. నిన్నే తలుచుకుంటూ గుండెల్లోని తన బాధ బయటపడితే నా గుండె ఎక్కడ ఆగిపోతుందోనని అనుక్షణం కుమిలిపోతున్న మాధురిని అలా చూడలేక తను వద్దంటున్నా ఆగిపోయిన డాక్టర్ వృత్తిని కొనసాగించమని ధైర్యం చెప్పి ఒప్పించాను. నా మాట మన్నించి మాధురి ఉద్యోగంలో చేరింది. ఇక్కడ నీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ వంశీ మాధురికి పరిచయమై తన గతాన్ని తెలుసుకొని ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. తన మనసులోనూ జీవితంలోనూ నీకు తప్ప వేరే మనిషికి చోట్లేదని మాధురి తేల్చి చెప్పేసింది. కానీ మాధురికి నేనే నచ్చజెప్పి తన కళ్ళ ముందు కనిపిస్తున్న నీ జ్ఞాపకాల్ని చెరిపేసి మాధురికి ఒక తండ్రిగా దగ్గరుండి నేనే పెళ్లి జరిపించాను. నాన్న, మీరు తీసుకునే నిర్ణయం చాలా గొప్పది. నాదో చిన్న కోరిక తీరుస్తానని మాటిస్తారు కదూ. నేను మీ కొడుకునన్న విషయం ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వండి. చనిపోయిన మీ కన్న కొడుకు తిరిగి వచ్చిన ఆనందం మరొకరి జీవితంలో విషాదం కాకూడదు. నేను మీ కొడుకునన్న విషయం తెలిస్తే మాధురికి జీవితాన్నిచ్చి నన్ను మామూలు మనిషిని చేసిన డాక్టర్ తట్టుకోలేండి నాన్న. మాధురి ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని మీరు కోరుకున్నారు. మీ కన్న బిడ్డగా నా కోరిక అదే. దయచేసి ఈ నిజాన్ని
మీ మనసులోనే దాచుకుంటారు కదూ. మాధురి ఎక్కడున్నా సరే చల్లగా ఉండాలని, నిండు నూరేళ్ళు తన పసుపు కుంకుమాలతోటి కలకలాడుతూ ఉండాలని ఇలా చేశాను. సార్, నేను చేసిన తప్పు ఒప్పు నాకు తెలియదు, కానీ మాధురి జీవితం బాగుండాలి, అదే నా ఉద్దేశం. నీ త్యాగానికి సంతోషపడాలో జాలి పడాలో నాకు అర్థం కావట్లేదు. చిన్నవాడమైన నీ సంస్కారం. దయచేసి ఈ విషయాన్ని ఎవరు ఈ రహస్యాన్ని నా గుండెల్లోనే దాచుకుంటాను. కార్తీక్, పసుపు కుంకాలతో కలకల్లాడుతున్న మాధురిని ఒక్కసారి నీకు చూడాలనిపించట్లేదు? బాగున్నావు బాబు? అరే, ఉంటానమ్మా. ఆరోగ్యం జాగ్రత్త. నమస్తే సార్. Hey, no formalities. Take care. వదినా, వదిన గారు రండి. Just a minute. మీరు నాకు మాట ఇచ్చారు,